మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో డయాబెటీస్ వచ్చే ముందు మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, సో ఏ టైంలో మనం టెస్ట్కి వెళ్ళాలి, సో డయాబెటీస్ వచ్చిన తర్వాత టెస్ట్లు అనేవి ఏ టైంలో మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, సో ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రద్ధ సంగాని, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ ఫ్రమ్ సెంచరీ హాస్పిటల్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, చూస్తే కానీ ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో డయాబెటీస్ వచ్చే ముందు మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, ప్రీ సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు? సో మోస్ట్ కామన్ అంటే ఒక ట్రయాడ్ ఉన్నది, పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా. అర్థం ఏంటంటే పాలియూరియా ఇస్ ఎక్సెసివ్ యూరినేషన్ అన్నమాట. యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తారు, నైట్ టైం యూరిన్ ఎక్కువ వెళ్ళడం, అది స్టార్ట్ అవుతుంది. దాహం ఎక్కువ రావడం, వెంటనే తాగుతూనే ఉంటారు. వాళ్ళు చెప్తారు, పేషెంట్ విల్ టెల్, నాకు దాహం ఎక్కువ అవుతుంది, మామూలు కన్నా ఎక్కువ నీళ్ళు తాగుతున్నాము అయినా మాకు దాహం అవుతుంది. రిలేషన్ కన్నా దే విల్ ఓన్లీ కీప్ ఈటింగ్, పాలిఫేజియా అంటారు దానికి. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. కానీ ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. జనరలైజ్డ్ ఫటీగ్ అంటే ఊరికే నీరసంగా ఉంటుంది, తల తిరుగుతుంది, వెయిట్ లాస్ అయిపోతుంది. ఇవి అన్ని ఆర్ కామన్ సిమ్టమ్స్ విచ్ వి సీ డయాబెటీస్. కొత్త డిటెక్టెడ్ డయాబెటిక్స్ లో ఈ సిమ్టమ్స్ లో వాళ్ళు వస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇచ్చింగ్, స్కిన్ ఇచ్చింగ్, స్కిన్ డ్రై అయిపోవడం, ఇది కూడా ఒక నార్మలీ సీన్ సిమ్టమ్ ఇన్ డయాబెటీస్ అన్నమాట. సో ఇవి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి అంటే మనము ఎప్పుడైనా డయాబెటీస్ ఏ ఏజ్ లో అయినా డయాబెటీస్ సస్పెక్ట్ చేయాలి. డయాబెటీస్ కి కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే చిన్ననే ఉన్నాము, మాకు డయాబెటీస్ రాదు, అట్లా ఏం లేదు. ఇవి సిమ్టమ్స్ ఉన్నా అంటే షుగర్ టెస్ట్ ఎట్లయినా చేయించుకోవాలి. సో టు స్టార్ట్ విత్ మనం ఫస్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేపించు. ఇప్పుడు మీరు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, మధ్యాహ్నం ఉందంటే మనం అట్లీస్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అయినా చేపించుకోవచ్చు. అది మోర్ దెన్ 200 వస్తే దట్ మీన్స్ యు ఆర్ అ డయాబెటిక్ అన్నట్టు. అది 180, 120, 200 మధ్యలో వస్తే అంటే మేబీ ఉండొచ్చు అని డౌట్. సో కన్ఫర్మేటరీ టెస్టింగ్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు డూ 3 టెస్ట్ అనమాట. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటుంది, పోస్ట్ ప్రాండిల్ బ్లడ్ షుగర్ ఉంటుంది, ఇంకా HbA1c ఉంటుంది. సో ఫాస్టింగ్ అంటే మనకి మినిమం 8 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు midnight 2:30కి ఏదో తిని ఫాస్టింగ్ చేయించానంటే కుదరదు. మినిమం 8 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత మీరు నార్మల్ ఎట్లా తింటారు, బ్రేక్ఫాస్ట్ అట్లా తిని ఒక 2 hours తర్వాత, 1.5 to 2 hours తర్వాత పోయి మళ్ళీ శాంపిల్ ఇవ్వాలి. దట్ బికమ్స్ యూ పోస్ట్ ప్రాండిల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది HbA1c అని, దట్ ఈస్ యావరేజ్ ఆఫ్ 3 months షుగర్ అనమాట. సో ఇవి 3 టెస్ట్ చేసి అగైన్ యూ హ్యావ్ టు రివ్యూ విత్ యువర్ డాక్టర్. సో ఇప్పుడు లెవెల్స్ ఎట్లా ఉంటాయి అంటే నాన్ డయాబెటిక్, సో HbA1c లెస్ దాన్ 5.7, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెస్ దాన్ 100, పోస్ట్ ప్రాండిల్ షుగర్ అంటే తిని తర్వాత షుగర్ లెస్ దాన్ 140 ఇస్ కన్సిడర్డ్ నాన్ డయాబెటిక్. తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఇంపైర్డ్ గ్లూకోజ్, అంటే డయాబెటీస్ లేదు కానీ డయాబెటీస్ రావచ్చు, ఆ కండిషన్ కి ప్రీ డయాబెటిక్ అంటాం. సో అప్పుడు అది లెవెల్స్ ఫస్ట్ చెప్తా. HbA1c 5.7 to 6.5, ఫాస్టింగ్ షుగర్ 100 to 126, పోస్ట్ లంచ్ షుగర్ 140 to 180 అనమాట. సో ఈ రేంజ్ లో ఉండేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు, అంటే డయట్ చేంజెస్, లైఫ్ స్టైల్, వాకింగ్, ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్, ఇవి అని పనికి వస్తుంది. సో యూ విల్ నాట్ బికమ్ అన్ ఓవర్ డయాబెటిక్ అనమాట. ఒకసారి ఈ రేంజెస్ కన్నా పైన వస్తే, అంటే ఫాస్టింగ్ మోర్ దెన్ 126, పోస్ట్ లంచ్ మోర్ దెన్ 180 అండ్ HbA1c మోర్ దెన్ 6.5, ఆ రేంజ్కి వచ్చేస్తా అంటే యూ విల్ రిక్వైర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఓరల్ మెడికేషన్స్ అనమాట. సో ఇది క్లారిటీగా వచ్చేస్తే మనకైతే డయాగ్నోసిస్ వస్తుంది, మనం ఏ కేటగిరీలో ఫాలో అవుతున్నాం. ఒకసారి మీరు డయాబెటిక్ అయిపోయారనుకోండి, తర్వాత మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ మనకి డిపెండింగ్ ఆన్ ద షుగర్స్ మీ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ టాబ్లెట్స్ అయినా ఇన్సులిన్ అయినా. ఇప్పుడు మీరు ఒకవేళ టాబ్లెట్స్ మీద ఉన్నారనుకోండి, తర్వాత డాక్టర్ విల్ ఆస్క్ యూ టు గెట్ అ రిపీట్ టెస్ట్ అనమాట. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పోయి మళ్ళీ అదే శాంపిల్స్ ఇచ్చి వచ్చేస్తారు, వాళ్ళు మామూలు టాబ్లెట్స్ తీసుకోరు. సో షుగర్స్ ఎక్కువ అయిపోతుంది. అది చేయకండి. అప్పుడు మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉండేటప్పుడు మీరు మార్నింగ్ ఫాస్టింగ్ అట్లానే వెళ్ళాలి, 8 hours ఫాస్టింగ్లో వెళ్ళి బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి. తర్వాత మీరు టాబ్లెట్ తీసుకోవాలి, మామూలుగా మీరు ఏం టాబ్లెట్ తీసుకుంటున్నారో వాట్ ఎవర్ హెస్ బీన్ ప్రిస్క్రైబ్ మీరు అది తీసుకోవాలి. తీసుకొని తిని దెన్ యూ గివ్ యువర్ బ్లడ్ శాంపిల్ అగైన్. అది కరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ వెన్ యూఆర్ డయాబెటిక్ అనమాట. ఇప్పుడు మీకు ఇన్సులిన్ ఉందనుకోండి, అప్పుడు ఇన్సులిన్ తీసుకోవాలి. మీరు ఎంత డైలీ తీసుకుంటున్నారో అంతే ఇన్సులిన్ తీసుకోవాలి. అప్పుడే మనకి ఆ మెడిసిన్ పనికి వస్తుందా, ఇస్ దట్ మెడికేషన్ సఫిషియంట్ అని తెలుస్తుంది. ఓకే.
సో డాక్టర్ అంటే పర్టికులర్గా ఈ ఫుడ్స్ తిన్న తర్వాత వెళ్ళకూడదు అని ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు. అంటే మనకి కొంచెం పేషెంట్స్ డాక్టర్స్కి ఫూల్ చేయడానికి ట్రై చేస్తారు. బాగానే తింటారు 3-4 months, తర్వాత టెస్ట్ చేసి ఒక 10 days ముందు తినడం తగ్గిపోతుంది. ఓకే. అంటే చాలా స్ట్రిక్ట్గా డయట్ ఫాలో చేస్తారు, సాలెడ్స్ తింటారు. సో దే ఫీల్ దట్ డాక్టర్స్ విల్ నాట్ అండర్స్టాండ్ అనమాట. మా దగ్గర కూడా వీ హ్యావ్ ఆప్షన్స్. మేమేం చేస్తామంటే HbA1c చేస్తాము. HbA1c ఎక్కువ వస్తుంది, దట్ ఈస్ యావరేజ్ 3 months షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్ తక్కువ వస్తుంది. అప్పుడు మాకు అర్థమైపోతుంది వీళ్ళు చేసేది యాక్చువల్ పని ఓన్లీ 15 days, కానీ ఇవి అని ఆల్మోస్ట్ 3 months నుంచి షుగర్స్ అసలు కంట్రోల్లో లేవు. HbA1cతో డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది, మనకి 1 month షుగర్స్కి 50% వెయిటేజ్ ఉంటుంది ఇన్ ద 3 months, అండ్ లాస్ట్ అంటే ఫస్ట్ 2 monthsకి ఓన్లీ 50% వెయిటేజ్ ఉంటుంది. సో ఇఫ్ దే కంట్రోల్ షుగర్స్ ఫర్ 1 month ఆల్సో ప్రాపర్లీ, HbA1c కొంచెం తగ్గుతుంది. అది ఒక డిఫెక్ట్ మా కోసం, కానీ అంతా కూడా మాకు ఫూల్ చేయలేదు అట్లా. సో మామూలుగా ఇప్పుడు యూ వాంట్ కరెక్ట్ ఇవాల్యుయేషన్ అంటే మీరు ఏం తీసుకుంటున్నారో అదే తీసుకోవడం కంటిన్యూ చేసుకోండి. అప్పుడు డాక్టర్స్ విల్ అండర్స్టాండ్ మేము ట్రీట్మెంట్ పెంచాలా తగ్గించుకోవాలా ఏంటని. మాకు ఫూల్ చేస్తే మీకే ప్రాబ్లం, మాకేం కాదు. సో స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్కి? స్లీప్ సరిగా ఉండకపోతే మనకి స్ట్రెస్ లెవెల్స్ అని బాడీలో పెరిగిపోతుంది. స్ట్రెస్ లెవెల్స్ బాడీలో పెరిగిపోతే షుగర్స్ కంట్రోల్లో రావు, అగైన్ హైపర్గ్లైసిమియాలో వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు కొంతమందికి డయాబెటీస్ రిలేటెడ్ న్యూరోపథీస్ వస్తాయి, దానివల్ల కాలు చేయి గుంజడం, నొప్పి ఉండడం అవి అని ఉండొచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నర్వ్ గెటింగ్ ఇన్వాల్వ్. షుగర్స్ అన్కంట్రోల్ ఉండకపోయేసరికి దట్ ఈస్ మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. సో అది మనము యాజ్ డాక్టర్స్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్, వీ షుడ్ ట్రీట్ ఇట్. దెర్ ఆర్ మెడికేషన్స్ ఫర్ దట్. అది ట్రీట్ చేస్తే వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్డ్ కావు. స్లీప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటీస్ కంట్రోల్. అడిక్వేట్ వెళ్ళే ముందు కూడా స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అబ్సల్యూట్లీ. సో దాని వల్ల కూడా వాల్యూస్ అనేది అటుగా ఇటుగా వస్తాయంటారా డాక్టర్? రావచ్చు. సో డాక్టర్, వన్స్ ఈ డయాబెటిక్ మెడిసిన్ అనేది వాడడం మొదలు పెడితే లైఫ్ లాంగ్ అనేది వాడాలని చెప్తూ ఉంటారు కదా. సో అంటే వన్స్ ఇది వచ్చిందంటే తగ్గదంటారా? అట్లా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పే ప్రకారం అది ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉండేటప్పుడు మీరు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఎర్లీ మెడికేషన్ స్టార్ట్ చేస్తే, డయట్ ఫాలో సరిగ్గా చేస్తే, బుక్స్ ప్రకారం ఐడియల్ వెయిట్ అంటే మనకి ఉండే, ఇప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఒక 7% ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ వెయిట్ రిడక్షన్ చేస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ HbA1c తగ్గిపోతుంది. HbA1c తగ్గిపోవడం అర్థం ఏంటంటే మీరు డయాబెటిక్ నుంచి మళ్ళీ ప్రీ డయాబెటిక్, మళ్ళీ నాన్ డయాబెటిక్ రేంజ్కి కూడా వెళ్ళవచ్చు. ఓకే, తగ్గియచ్చు. మన మెడిసిన్స్ డెఫినెట్లీ తగ్గియచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, నో. అప్పుడప్పుడు మన బాడీకి బేసికలీ ఇన్సులిన్ ఇస్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ షుగర్ కంట్రోల్ అనమాట. సో బీటా సెల్స్ నుంచి అది రిలీజ్ అవుతుంది ప్యాంక్రియాస్ నుంచి. అక్కడ ఏమైనా స్ట్రెయిన్ అయ్యి అది ఇన్సులిన్ సిక్రీషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల కూడా మనకు షుగర్ వస్తుంది. ఇట్ కుడ్ బి అ స్ట్రెస్ రిలేటెడ్ హైపర్గ్లైసిమియా, అంటే ఒక పీరియడ్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కానీ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ లైఫ్ లాంగ్ అండ్ వెరీ హై షుగర్స్ రిక్వైరింగ్ ఇన్సులిన్ థెరపీ. సో స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ ఓరల్ మెడికేషన్స్లో తీసుకుంటే, కంట్రోల్లో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ రావు, కాంప్లికేషన్స్ రావు. ఛాన్సెస్ ఆఫ్ కంప్లీట్ రెమిషన్ ఆల్సో, మొత్తంగా మెడిసిన్ లేకుండా ఓన్లీ డయట్ ఎక్సర్సైజ్లో కంట్రోల్ అయ్యేటట్టు కూడా అవ్వచ్చు. ఓకే, ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఫుల్ బాడీ చెకప్ అనేది అవసరమా? సో ఎన్నాళ్ళకి ఒకసారి వీళ్ళు చేయించుకోవాలి? అంటే చాలా మంది కూడా కిడ్నీ టెస్ట్ చేయమని డాక్టర్ గారు ఇలా చెప్తూ ఉంటారు కదా. ఎస్. సో ఇప్పుడు దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. మనకి మెయిన్లీ మైక్రోవాస్క్యులర్లో డివైడ్ చేయవచ్చు. మైక్రో అంటే చిన్న వెసల్స్, మైక్రో అంటే పెద్ద వెసల్స్. పెద్ద వెసల్స్కి క్లాట్ ఫార్మేషన్ అవి అని జరగవచ్చు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాకపోవడం అవని కోసం వీ విల్ డూ స్క్రీనింగ్ అనమాట. ఈసీజీ స్క్రీనింగ్ అవి అని చేస్తాము టు సీ వెదర్ దే ఆర్ డెవలపింగ్ ఎనీ కాంప్లికేషన్స్, హార్ట్లో ఏమైనా కాంప్లికేషన్స్, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్తుందా లేదా అని అది చూస్తాం. కానీ ఫస్ట్ వచ్చేది మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ యూజువలీ. సో దానికి మనము ఫండస్ ఎగ్జామినేషన్, అంటే హెడ్ టు టో చెప్తే ఫండస్, ఫస్ట్ ఐ రెటినోపథీ అంటాము. ఫండస్ ఎగ్జామినేషన్ న్యూలీ డిటెక్టెడ్ డయాబెటీస్ ఉంటే ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ డిటెక్షన్ చేసుకోవాలి. ఏం లేదంటే ఎవ్రీ ఇయర్లీ ఒకసారి చెకప్ చేసుకోవాలి. సెకండ్ వస్తుంది కిడ్నీ అనమాట. సో నెఫ్రోపథీ.
ఇనిషియలీ మనకి యూరిన్లో నెఫ్రోపతి ఇస్ బేసికలీ బాడీ ఈజ్ నాట్, ద కిడ్నీ ఈజ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద ప్రోటీన్స్ అనమాట. సో ప్రోటీన్స్ యూరిన్లో వెళ్ళడం మొదలవుతుంది. సో ఫస్ట్ మైక్రో ఆల్బ్యూమిన్యూరియా అంటాము. యూరిన్ ఫర్ మైక్రో ఆల్బ్యూమిన్యూరియా అంటే చిన్న ప్రోటీన్స్ అనమాట. సో అది కూడా మనము అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఒకసారి చేయాలి. తర్వాత 6 months to 1 year డిపెండింగ్ ఆన్ ద అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దాంతోపాటు బీపీ కూడా ఉందంటే కిడ్నీ మీద ఇంకా దేర్ ఆర్ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు క్రానిక్ కిడ్నీ డిజీజ్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ అంటే న్యూరోపతి అంటారు. సో దానికి ఎవాల్యుయేషన్ చేస్తారు, కానీ దానికి మనకి మెయిన్ క్లినికల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంటే మనము టచ్ ఫిలమెంట్స్ ఉంటాయి, అవి అన్నితో మన క్లినిక్లోనే చెక్ చేస్తే వీ విల్ అండర్స్టాండ్ హౌ గుడ్ ద సెన్సేషన్ ఆఫ్ ది లెగ్ ఇస్, ఆఫ్ ద ఫీట్ ఇస్, సోల్ ఆఫ్ ద ఫీట్ అండ్ దేర్ సిమ్టమ్స్ యాజ్ వెల్. సో ఇవి ఎవ్రీ ఇయర్లీ చెకప్ ఈజ్ డెఫినెట్లీ నెసెసరీ. ఒకవేళ షుగర్స్ చాలా అన్కంట్రోల్గా ఉన్నాయి, చాలా హై మెడికేషన్స్లో ఉన్నారు, వాళ్ళు అయితే 6 monthly కూడా అవసరం పడవచ్చు. దీంతో పాటు అదర్ మెటబాలిక్ కండిషన్స్ అంటాము, హైపర్ టెన్షన్ కానీ కొలెస్ట్రాల్ కానీ, ఇవి అని కూడా మనము ఎవ్రీ 6 months అయితే చెక్ చేపియాలి. వన్స్ డయాబెటీస్ అనేది వచ్చాక డాక్టర్ దగ్గరికి ఎన్ని నెలలకు ఒకసారి రావాలంటారు? చాలా మంది వన్స్ మెడిసిన్ రాసిన తర్వాత 3 months 6 months అలా వాడుతూనే ఉంటారు కంటిన్యూస్ గా. కంట్రోల్ వచ్చే వరకు ఎవ్రీ 15 days యూ హ్యావ్ టు చెకప్ అండ్ యూ హ్యావ్ టు గో. ఒకసారి కంట్రోల్ వచ్చిందంటే డాక్టర్స్ విల్ ఇంక్రీజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఫాలో అప్ అనమాట. తర్వాత ఒక 3 months వన్స్ a month రమ్మని చెప్తారు. ఫ్లక్చుయేషన్స్ అంటే షుగర్ డౌన్ కూడా కావద్దు, షుగర్ ఎక్కువ కూడా కావద్దు. సో హైపో అండ్ హైపర్ గ్లైసీమియా కావద్దు. బేసికలీ దీనికి గ్లైసెమిక్ వేరియబిలిటీ అంటాము. సో అంతా స్టేబుల్ ఒక లెవెల్లోనే ఉండాలి, అది మా టార్గెట్ ఉంటుంది. అట్లా ఉంది అనుకోండి, ఒక 1 month అట్లా వన్స్ a month చేస్తే ఒక 3-4 months అట్లా ఉంటే వీ ఓన్లీ టెల్ ద పేషెంట్, ఇప్పుడు మీరు ఇంట్లో కూడా మానిటర్ చేసుకోండి, టెస్ట్ చేయించుకోండి, నార్మల్ ఉంటే మళ్ళీ రావడం అవసరం లేదు, కంటిన్యూ ద సేమ్ మెడికేషన్స్. నేనేం చేస్తానంటే ఐ విల్ టెల్ దెమ్, ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ కన్నా ఎక్కువ వస్తే మళ్ళీ రిటర్న్ రావాలి, లేకపోతే అదే సేమ్ మెడికేషన్స్ కంటిన్యూ చేయండి. ఒకవేళ రేంజ్ కన్నా తక్కువ వస్తే, మనకి చాలా లో అయిపోతుంది అట్లా వస్తే, దెన్ వి రెడ్యూస్ ద మెడికేషన్. ఎక్కువ వస్తే పెంచుతాము. కానీ ఆ బేసికలీ ఎడ్యుకేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే అది డాక్టర్స్ హ్యావ్ టు పుట్ దట్ అడిషనల్ టైమ్ అండ్ ఎడ్యుకేట్ ద పేషెంట్. అంటే నార్మల్ వాల్యూస్ ఏంటి, మనకి టార్గెట్ రేంజ్ ఏంటి, వాట్ ఆర్ వీ లుకింగ్ అట్. ఇప్పుడు అన్ని ఏజెస్కి కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు కార్డియాక్ రిస్క్ ఎక్కువ ఉండే వాళ్ళకి మనము చాలా స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టము, ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ కంట్రోల్ పెడితే షుగర్ తక్కువ అయిపోతే కార్డియాక్ స్టెంట్ పోతుంది. సో వీ విల్ నాట్ పుట్ అ వెరీ స్ట్రిక్ట్ కంట్రోల్ ఫర్ ద కార్డియాక్ పేషెంట్స్. అట్లానే వేరే హై రిస్క్ గ్రూప్స్కి మనం మోడరేట్ కంట్రోల్ పెడతాం. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డయాబెటీస్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నైట్ ఏం ఫుడ్ తీసుకోవాలి, సో ఫుడ్ తీసుకున్న తర్వాత ఎంత టైంకి వెళ్ళాలి, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో మీరు అన్నట్లుగానే రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు, డైట్లో ఉంటారు, వెళ్తూ ఉంటారు, మళ్ళీ లెవెల్స్ అనేవి ఎక్కువ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో కరెక్ట్గా చెప్పారు డాక్టర్ గారు, ఖచ్చితంగా అందరు కూడా పాటించాలని ఆశిద్దాం డాక్టర్ గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు, డయాబెటీస్ వస్తుందని భయపడే వాళ్ళు, ప్రీ సిమ్టమ్స్ అనేవి ఎటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయో, ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.